హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ గురించి అయితే చాలా మంది అయితే మోసపోయినట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. 4 లక్షల చొప్పున ఒక్కొక్క ఇంటిని అయితే అమ్మడం అయితే జరిగింది. కానీ ఎలాంటి పైసలు కట్టినప్పటికీ వాళ్ళ అయితే ఇల్లులు అయితే రాలేదన్నమాట. ఓకేనా, ఇక చూసుకున్నట్టయితే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు కట్టారో కేసీఆర్కి సంబంధించి అవి అనేది కొన్ని అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు, కొన్ని అలాగే పెండింగ్లో ఉన్నాయన్నమాట. దీన్ని అలుసుగా తీసుకొని కొంతమంది ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్స్ వాళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంత అమౌంట్ అనేది డిమాండ్ చేశారంట. అది పోయి వీళ్ళు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, అప్లై చేసినప్పుడు కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అది నమ్మేసి మాకు కావాలని చెప్పేసి వాళ్ళకైతే ఇంత అమౌంట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఈ విషయం వచ్చేసరికి దాదాపు ఒక మనం చూసుకున్నట్టయితే మనకు తెలిసినంత వరకు అయితే ఒక 20 మెంబర్స్ దాకైతే ఇలా మోసపోయారని తెలుస్తుంది. ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది మోసపోయారో ఏ విధంగా చేయాలో తెలియదు అనమాట. లాస్ట్ టైం మనం యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు పెట్టాము, ఇలా మోసపోతున్నారు, 70,000 కడితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు అని చెప్పేసి. అందుకే ఎలాంటి వీడియో పెట్టినా కానీ పూర్తిగా చూడాలి అంట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందుకే చెప్తా, పూర్తిగా చూస్తేనే కదా మీకు క్లారిటీ అనేది అర్థమయ్యేది. ఇలా మోసపోతారని చెప్పేసి మేమైతే క్లారిటీగా చెప్తున్నాం. అయినప్పటికీ మీరు మీకు కావాల్సిన మ్యాటర్ ఉంటుంది దాంట్లో, కానీ మీరు కొద్ది వరకు చూసి స్కిప్ చేసేస్తారు. అది కాదనమాట. విషయానికి వచ్చేసరికి పూర్తిగా చూస్తేనే మీకు ఏంది అసలు విషయం ఏంది, అసలు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని మీకు క్లారిటీగా అర్థమవుతుందట. 2 వీడియోలు అయితే పెట్టాము మన లాస్ట్ టైం ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి మోసపోతున్నారు జాగ్రత్త ఉందని చెప్పేసి. అయినా ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇక మనం ఏం చేయలేము అనమాట. క్లారిటీగా ఆడియో రికార్డులు వీడియో రికార్డులు కూడా పెట్టాము మన యూట్యూబ్ ఛానల్లో. అయినప్పటికీ కూడా ఈ విధంగా చేస్తే ఎలా చెప్పండి. అదనమాట డబుల్ బెడ్రూమ్ గురించి అయితే చాలా మంది మోసపోతున్నారు. ఒకరు అమ్ముతేనో వచ్చేవి కాదు ఇవన్నీ. ఒకవేళ మీకు అమ్మినా వచ్చినా కానీ అవి అయితే మీకు ఉండవు అనమాట. ఎలాంటి మళ్ళీ రద్దు చేయాల్సి ఉంటుంది, రద్దు చేసేస్తారు. ఓకేనా, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఇలాగే ఫేక్గా పెడుతున్నారు అనమాట. ఎదురు అమౌంట్ ఇచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే అప్లై చేసుకుంటున్నారు. వచ్చినా కూడా మీకైతే ఎలాంటి యూజ్ అనేది ఉండదన్నమాట. మీరంగా మీరు కష్టపడ్డ అమౌంట్ ఏదైతే ఉన్నా అవి పోవడం తప్పించి మీకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎలాంటి యూజ్ అయితే రాదు. ఓకేనా, అందుకని గవర్నమెంట్ తరఫునే మీకు శాంక్షన్ అవుతుంది. ఎవరైతే మీరు అర్హులు ఉంటారో వాళ్ళకైతేనే వస్తుంది అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ. ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళైతే రాదు. ఒకవేళ అనర్హులకు వచ్చినట్టు మీకు అనిపిస్తే గనక మీరు పోయి కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా మీకు ఉందన్నమాట. వీళ్ళ అనర్హులు, వీళ్ళకి ఇల్లు ఉంది అయినప్పటికీ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, వీళ్ళకి కారు ఉంది అయినప్పటికీ వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, వీళ్ళకి ఇల్లు ఉంది ఆల్రెడీ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మీరు కంప్లైంట్ అయితే రేజ్ చేయొచ్చు. ఓకేనా, ఇదేనమాట. ఎవరైతే మోసపోకండి, మరొకసారి చెప్తున్నా. ఇది చాలా మంది మోసపోతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, ఇదన్నమాట వీడియో వచ్చేసరికి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.